మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను. మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరక ఉన్నది. పానము చేయుచున్నను దాహము తీరక ఉన్నది. బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఉన్నది. ఇటు వాక్యముతో దేవుడు మనతో మాట్లాడునుగాక. అందరం గట్టిగా ఆమేన్, ఆమేన్, ఆమేన్. అర్థమైంది. మీరు విస్తారముగా పంట విత్తినను మీకు కొంచెమే పండెను. మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరక ఉన్నది. పానము చేయుచున్నను దాహము తీరక ఉన్నది. బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగక ఉన్నది. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. ప్రియా సహోదరుడా, సహోదరి, నువ్వు చేసే కష్టం చినిగిన సంచిలో వేసినట్టుగా ఉందా? ఒకసారి చూసుకోవాలి. ఇప్పుడు కింద సంచి చినిగిపోయింది, పైనుండి ఎన్ని కాసులు వేసినా కానీ ఉంటాయా అండి? ఏమైపోతాయి అన్నీ? సంచిలో చూస్తే కనిపిస్తాయా? సో మనం కష్టము చేసి దివారాత్రులు శ్రమపడి వెనుకకు తిరిగి చూసి కూడబెట్టిన సొమ్ము చూస్తే చినిగిన సంచిలో వేసినట్టుగా ఉంటుంది. నేను ప్రతి వారము శుక్రవారము శనివారం ఉపవాస ప్రార్థన చేస్తాండి. కాబట్టి చాలా బలహీనంగానే ఉంటా. అయితే దేవుని పిల్లారా, ఈ రెండు రోజులు శుక్రవారము శనివారం, ఈ రెండు దినములు నేను దేవుని దగ్గర కూర్చొని నా తప్పిదములు ఏమైనా ఉంటే, నా పొరపాట్లు ఏమైనా ఉంటే, ఎందుకంటే సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం ఈ 4 రోజులు సంచరిస్తాంగా అండి. కాబట్టి ఈ 4 దినములలో దైవ విరుద్ధముగా ఎక్కడైనా నా మనసు తడబడితే, నా తలంపు తడబడితే, నేను ఎక్కడైనా కాస్త ఒడిదుడుకుగా ప్రవర్తిస్తే దాని విషయమై నేను ఎవరికి చెప్పుకోవాలి? నేనే కాదండి, మీరు కూడా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఆ 2 రోజులు సాయంకాలం వరకు, అంటే 3 గంటల వరకు కనీసం మంచి నీళ్ళు కూడా తాగనేను. వాటర్ కూడా తీసుకోనండి. ఎందుకంటే దేవుని రాకడ సమీపమై ఉంది. మొన్న 17వ తారీఖు రోజే దేవుని రాకడ వస్తుందని బైబిల్ పండితులు కొందరు వారికి దేవుడిచ్చిన కొద్దిగా ఆ ప్రేరేపణతో చెప్పారండి. కానీ దేవుడు దయామూర్తి గనక, కనికరంగల్లోడు గనక చాలామంది దేవుని రాజ్యానికి అర్హతగా ఉండరేమో. అందుకే దేవుడు మళ్ళా కొంత టైం తీసుకుండేమో అనిపిస్తుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్.
హల్లెలూయా. నేను ఈరోజు కారులో వస్తున్నప్పుడు జోసఫ్ అడుగుతున్నానా, మొన్న 17వ తారీఖే దేవుని సంఘం ఎత్తబడుతుందని చెబుతున్నారన్న, గొప్ప సేవకులు కూడా చెప్పారన్న అని చెప్పాడు. నేను నా మటుకు నేను నిన్నటి దినం నుండి కొంతమంది దైవజనులకు ఫోన్లు చేస్తూ మాట్లాడుతూ పరిశుద్ధంగా నీతిగా బ్రతున్న వాళ్ళు, ఏ దోషము లేకుండా జీవిస్తున్న వాళ్ళు, అనేక శ్రమల కొలిమిలో నుండి దేవుని పనిని జరిగిస్తున్న వాళ్ళు, దేవునికి బహు ఇష్టులు, అలాంటి దైవజనులకు, కొందరు విశ్వాసులకు, నమ్మకమైన వాళ్ళు, దేవునికి ఇష్టమైన వాళ్ళు నేను ఫోన్లు చేసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే వీళ్ళు ఏమైనా ఎత్తబడ్డారా? ఒకవేళ నేను ఎత్తబడలేదనుకో, నాలో లోపం ఉన్నట్టే. కాబట్టి వాళ్ళందరినీ నేను కొద్దిగా చూస్తున్నాను. వాళ్ళెవ్వరూ కూడా ఎత్తబడలే, అంటే దేవుని సంఘము ఎత్తబడలే. హల్లెలూయా, హల్లెలూయా. నాకు తెలిసి దేవుని సంఘము ఎత్తబడడానికి ఆసన్నము అవుతుంది. ఆమేన్. ఏదైనా ఒక దేవుని కార్యము జరిగే ముందే దేవుడు కొన్ని సూచనలు కనుపరుస్తుంటాడు. ఆమేన్, హల్లెలూయా. కొన్ని వార్తలు మన దగ్గరికి తెస్తుంటాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, భూమి మీద దైవజనులు దేవుని ప్రతినిధులు. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. వాళ్ళ హృదయం అంతా దేవుడు, దేవుని వాక్యము, దేవుని పని, దేవుని రాజ్యానికి సంఘాన్ని సిద్ధపరచుట. ఆమేన్. ప్రేమగన గద్దిస్తా దేవుని రాజ్యానికి సంఘాన్ని సిద్ధపరచుట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని పిల్లరా, నా మటుకు నేను ఆ 2 దినములు వాటర్ కూడా తీసుకోకుండా, ఎక్కడ తిరగకుండా, దరిదాపుగా ఎక్కడైనా అర్జెంటుగా, అది కూడా నేను డేట్ ఇచ్చి, అంటే ఎలాంటివంటే కొంతమందివి ఖచ్చితంగా ఇక వెళ్ళాలి అక్కడికి, ఆ ప్రార్థనలు అంటే తప్పదు. వెళ్ళి త్వరగా ప్రార్థన ముగించుకొని మరలా వచ్చి ఉపవాస ప్రార్థనలో ఉండి, నా దేవుని సన్నిధిలో నేనేం కావాలి? నలిగి కరగాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చిన్న తేడాలు ఏమైనా పోతే ప్రభువా క్షమించయ్యా. కొన్ని పాటలు నేను రాసుకున్నాను యేసయ్య దయ వల్ల, నాకు దేవుడిచ్చిన పాటలు. ఆ పాటలు పాడుకుంటూ ఉంటాను. ఆ పాటలు ఏంటి? ఘోర పాపినైనా నేను దూరముగా ఉన్నాను, శక్తి లేదయా, బలము లేదయా, నాలో శక్తి లేదయా, బలము లేదయా, విశ్వాసం లేనే లేదయా, క్షమించవా, దయ చూపవా, బ్రతిమాలుచున్నానయ్యా నా యేసయ్యా అని, ఇలా కొన్ని ఏంటంటే నా పశ్చాత్తాపం, నా పాపమును ఆయన ఎదుట తలపోస్తూ. మేజర్ ప్రాబ్లమ్స్ ఉండవండి, పెద్ద మేజర్ మరణకరమైన పాపములు నా దగ్గర లేవు, ఉండవు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చిన్న మిస్టేక్స్, చిన్నవి. ఎక్కడైనా కూరగాయల షాప్కి వెళ్తే ఆడ 2 రూపాయలు ఇచ్చిందనుకో, ఫోన్ మాట్లాడుకుంటూ టక్కున మర్చాను అనుకో,
దేవుని దగ్గర పశ్చాత్తాపడి రేపిస్తానయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. ఎవరినైనా కాస్త బాధ కలగజేస్తే దేవుని దగ్గర, నేను నా విషయంలో ఎక్కడైనా బాధ కలగజేస్తే క్షమించయ్యా. దేవుని స్తోత్రం. ఎందుకంటే రేపు పరలోకానికి తీసుకెళ్ళేది ఎవరు మనల్ని? ఆమెన్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇంకా ఈరోజు ప్రార్థన చేసుకోలే, అది ఉదయాన్నే వేకువజామున లేచి ప్రార్థించుకోలే. కొద్దిగా అనారోగ్యమో లేదా శరీర ఒళ్ళు నొప్పులో చేసుకోకపోతే ప్రభు సన్నిధిలో క్షమించయ్యా. ఈ మటుకు ఈ రోజుకు ప్రార్థించలేకపోయాను, నేను స్తుతించలేకపోయాను, ఉదయాన్నే కొద్దిగా లేట్ అయిందయ్యా. ప్రార్థన చేసుకోకుండా ఉండనండి, ఖచ్చితంగా ఉదయం ప్రార్థన చేసుకోవాల్సిందే, అంటే ప్రభుని స్తుతించవలసిందే. కానీ కొన్ని సందర్భాల్లో లేట్ అయితే క్షమించయ్యా, క్షమించయ్యా. దేవునికి ఇవ్వవలసిన దశమ భాగం ఇవ్వకపోయినట్టే అందులో ఖచ్చితంగా ప్రతి నెల తీసి దైవజనుడి చేతిలో పెడతా నేను. అవి 3,000, 4,000, 5,000, 10,000 ఎంతన్నా కానీ ఆ నెల మొత్తం ఎంత వస్తే అంత తీసి దాంట్లో భాగం దైవజనుడి చేతిలో పెడతా. అందులో కొన్నిసార్లు బల్లారాధనలు కొద్దిగా బిజీగా ఉండి ఒకవేళ టక్కున తీసుకొచ్చి ఎంతో కొంత 4,000, 5,000, ఎంతో 3,000 టక్కున తీసుకొచ్చి మైండ్లో ఉంటుంది ఇంత అని, ఆ కాపీలో రాసిన లెక్క చూడకుండా టక్కున తీసుకొచ్చి పెడితే, అప్పుడు దేవుడి సన్నిధిలో మీరందరూ వెళ్ళిపోయాక ఒక్కరిని రూమ్లోకి వెళ్ళి క్షమించయ్యా, మళ్ళీ శుక్రవారం శనివారం ఉపవాసం ఉండి కూడా క్షమించయ్యా, వచ్చే నెల ఈ ఈ కొద్ది డబ్బు కలిపి ఈ భాగం కూడా కలిపి ఇస్తానయ్యా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుని దగ్గర మనం ఎలా ఉండాలండి? నిర్దోషులముగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మనుషుల దగ్గర కూడా మనం ఎలా ఉండాలండి? నిర్దోషులుగా ఉండాలి. ఆమేన్, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అలా ఇంకా ఎన్నెన్నో ఉపవాస ప్రార్థనలు చేయలేని పరిస్థితి ఉంటే, ఒకవేళ అనారోగ్యం చేత కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చినాడు ఉపవాస ప్రార్థన చేయలే, ఇప్పటికీ ప్రభు సన్నిధిలో క్షమించయ్యని వేడతా నేను ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆ 2 దినములు నన్ను నేను ఏం చేస్తా? శుద్ధీకరణ. ఆమేన్. ఏం చేస్తామండి? శుద్ధీకరణ, శుద్ధి చేసుకోవడం, శుద్ధీకరణ చేసుకోవడం, శుద్ధీకరణ. ఇప్పుడు ఒకరోజు స్నానం చేయకపోయినాం అనుకో, ఎంత జిడ్డు జిడ్డుగా ఉంటుందండి శరీరం, చాలా జిడ్డుగా ఉంటుంది. 2 రోజులు చేయకపోయామనుకో ఇంకెంత జిడ్డుగా ఉంటుందండి, చాలా జిడ్డుగా ఉంటుంది. అలాగే ప్రభు సన్నిధిలో కూడా మనము మన అంతరంగ సున్నతి ఖచ్చితంగా జరిగించుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. దేహము పైన మాత్రమే సున్నతి కాక అంతరంగ సున్నతి చాలా ప్రాముఖ్యం, విలువైంది. దేవుని నామానికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఎందుకు చెబుతున్నాను ఈ మాటలంటే, రేపటి దినము క్రీస్తు ద్వారా మనకేమున్నది? నిత్య రాజ్యము. ఆమేన్, హల్లెలూయా. భూమి మీదనే కష్టాలండి, భూమి మీదనే బాధలండి, భూమి మీదనే దుఃఖాలు, ఎన్నో దుఃఖాలు, భూమి పైన ఎంతో వేదన, ఎన్నో శ్రమలు. అది దేవుని యొక్క నిర్ణయం. భూమి మీద ఆదాముతో దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? నువ్వు కష్టపడి చెమటోడ్చి నేల దున్ని విత్తనం వేసి పంట పండించి నూర్చి ఏం చేయాలండి?
పంట తినాలి. అంటే దేవుడే చెప్పిండు, కష్టపడి నువ్వు బ్రతకాలి భూమి మీద. ఆమేన్, హల్లెలూయా. ఇక అవ్వమ్మకు దేవుడు పెట్టిన పని ఏంటయ్యా అంటే, నీవు చాలా శ్రమపడి చాలా ప్రయాసతో పిల్లలను కనాలి. ఆ టైంలో ఒకసారి వీలైతే మరణము కూడా సంభవించవచ్చు. స్త్రీకి దేవుడు పెట్టిన విధానం. ఇప్పుడు దేవుణ్ణి అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారండి? సృష్టికర్త ఆయన. ఆయన ఏమని అంటామా? మన నోటి దూల ఒక్కొక్కసారి ఏదో ఒక మాట ఆయన అంటే ఆయనకు తగులుతుందా? హల్లెలూయా. తెలిసిన వ్యక్తుడైతే దేవుణ్ణి పొగడము ఘనపరచడం తప్ప మరొకటి ఉండదు. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. కాబట్టి దేవుని పిల్లారా, చాలా సంఘాలలో ఈరోజు ఏమొచ్చిందంటే ఆశీర్వాదం 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 అని వచ్చింది. నేను అనేది ఏంటంటే, దేవుడే ఆదాము అవ్వతో మాట్లాడి ముఖాముఖిగా, మీరు కష్టపడి చెమటోర్చి, మీరు శ్రమపడి రక్తమోడ్చి నేల దున్ని ఆ కంప తొలగించి, నేల దున్ని రౌతులు తొలగించి, చెమట ఓడ్చి విత్తనం వేసి దాన్ని ఫలింపచేసి దాన్ని నూడ్చి తినాలి. దేవుడే చెప్తుండు, శ్రమ ఉంటుంది భూమిపైన, చాలా శ్రమ. మరి ఆశీర్వాదం అనేది ఏం చెల్లొచ్చిందో? హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వాదాలు కూడా దేవుని దయ వల్ల ఉన్నాయి. కానీ శ్రమ లేకుండా, బాధ లేకుండా, వేదన లేకుండా నీకు ఆశీర్వాదం అనేది అది అసాధ్యము. హల్లెలూయా, హల్లెలూయా. ఒక నరుడే గాని నరురాలే గాని నాసిక రంధ్రంలో నుండి జీవవాయువును తీసుకోకుండా ప్రాణాన్ని నిలుపుకోగలడా? నిలుపుకోలేడు. అలాగే శ్రమ లేకుండా దేవునికి మహిమ తీసుకురావడం అంటే అది కాని పని. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. కాకపోతే శోధనలో సొమ్మసిల్లకుండా మనకు సహాయకుడు ఎవరు? దేవుడు. ఆమేన్. ఓరి నాయనా, మీకు విషయం తెలుసా? ఇప్పుడు పంట పండియాలంటే శ్రమనా కాదా అండి? వ్యవసాయం చేసే వాళ్ళని అడగండి. ఆడబిడ్డలు ఒక బిడ్డను కనాలంటే శ్రమనా కాదండి? తల్లులారా మీరు చెప్పండి, ఎంత బాధ అండి ఒక బిడ్డను కనాలంటే? ఎంత అరుస్తారు తల్లులు, ఎంత కేకలేస్తారు. అసలు ఆ పురిటి నొప్పులు తట్టుకోగలుగుతారా అండి? ఎంత బాధనో. ఇప్పుడు అంబులెన్సులు వచ్చాయి, సర్రున తీసుకెళ్ళి హాస్పిటల్లో పడేస్తున్నారు. కానీ ఆ రోజుల్లో ఎంత వేదన పొందారో పెద్దోళ్ళు, మనకంటే ముందు తరం వారు. చాలా బాధలు ఉన్నాయండి భూమి మీద. ఆ బాధలన్నిటి నుండి సమాధానపరుస్తూ 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 దేవుని రాజ్యానికి చేర్చేది మనల్ని ఎవరు? యేసయ్యనే. ఆమేన్. ఇప్పుడు నేను చెప్తానండి, ఇప్పుడు ఇక్కడ ఈ అక్క మొదలుకొని ఆ చివర్లు ఎవరు కూర్చున్నారండి కుర్చీలో? నాకు కనబడతలేరు. దేవుని స్తోత్రం. నాకు కనిపించట్లే. కానీ ఆ చివరి కుర్చీలో కూర్చున్న అన్న వరకు ఒక్కొక్కరిని లేపి అడిగాను అనుకో, ఎవరి ఇంట్లోనైనా నాకు ఏ బాధ లేదయ్యా అని చెప్పగలుగుతారా? చెప్తారాక? ఒక మాట ఇప్పుడు చెప్తారా? పురుషులు మా ఇంట్లో ఏ బాధ లేదయ్యా అని చెప్పగలుగుతారా?
పోనీ ఈ సంఘములోనే కాదు, ఇంకే సంఘంలోనైనా ఇంతకంటే ఉన్నతంగా ఎక్కువగా ప్రజలు వచ్చే సంఘాల్లోనైనా ఈ దరి నుండి ఆ చివరి దరి వరకు ఉన్న ప్రతి ఒక్కరిని లేపి అడిగిన దైవజనుడితో సహా చెప్పగలుగుతారా అండి? నాకే బాధ లేదు, నాకే దుఃఖం లేదు, నాకే శ్రమ లేదు, నాకే ఇబ్బంది లేదని చెప్పగలిగిన మానవురాలే గాని మానవుడే గాని ఉండగలిగాడా? ఏ చర్చిలోనైనా లేరండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. శ్రమల కొలిమిలో మనము వెళ్లుతూ కూడా, కాలుతూ కూడా ఎవరికి మహిమకరంగా మన జీవితాన్ని మార్చుకోవాలి? దేవుని నామానికి. ఆమెన్, హల్లెలూయా. ఈ శ్రమల కాలాల్లో కూడా కొన్ని దినాలేమో దుఃఖ దినాలు, కొన్ని దినాలు సంతోషకర దినాలు ఉంటాయి అన్నాడు. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. దేవదేవుడు పరిశుద్ధుడు యేసునాథుడు శరీరధారిగా భూమి మీద వచ్చి సుఖపడ్డా, శ్రమ పడ్డా అండి? అక్క చెప్పండి అక్క. సిలువలో మీరు చూడండి ఆ బంగారు తండ్రిని. ఆయన తలకు ముళ్ళ కిరీటం, ఆయన చేతుల్లో మేకులు, ఆయన కాళ్ళల్లో మేకులు, ఆయన పక్కలో బల్లెంబు పోటు. ఇవి శ్రమలా కావండి? మళ్ళీ ఆయన వేలాడుతుంది ఎక్కడ? సిలువలో. హల్లెలూయా. దేవునికే తప్పలేని శ్రమ మనిషికి, నరునికి, నరురాలికి తప్పేదంటే ఇది మనం ఎంత అజ్ఞానత అండి. హల్లెలూయా. అవి వస్తూనే ఉంటాయి, మనము దేవునిలో బ్రతుకుతూనే ఉండాలి. ఆమెన్. వాటిని లక్ష్య పెట్టదు. ఆమెన్, హల్లెలూయా. భూమి మీద ఉన్న ఎంతటి దైవజనునైనా దైవజనురాలనైనా మీరు వెళ్ళి అడగండి, వాళ్ళకు నాకే బాధ లేదు, నాకే శ్రమ లేదు, నాకే దుఃఖం లేదంటే వాళ్ళు అబద్ధం చెప్తున్నట్టు లెక్క. అంతేనా కదండి? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. విశాఖపట్నంలో ఒక దైవజనుడు పెద్ద మీటింగ్ పెట్టాడండి. నేను యేసు ప్రభుల వారిని కొత్తగా నమ్మిన దినాల్లో, కొత్తగా అప్పుడే ప్రభుల వారిని తెలుసుకుంటున్నాను. బైబిల్ కూడా సరిగ్గా తెలియదు, ఒక్కొక్క అధ్యాయం చదువుకుంటూ వెళ్తున్న, బైబిల్ సరిగ్గా చదవలే. అప్పుడు ఒక దైవజనుడు ఆ మీటింగ్ పోతుంటే ఆయన వెనకాల నేను వెళ్ళాను. ఆయన ఏమన్నాడంటే, నా వెనకాల నువ్వు వస్తే నాకు పరిచర్య చేయాలి అన్నాడు. చేస్తానయ్యా, అంత భాగ్యం ఎందుకు అని వెళ్ళాను. వెళ్ళి ఆ మీటింగ్లో కొన్ని వేల సంఖ్యలో జనాభా వచ్చారండి. మినిమం ఒక 5,000కు పైగా వచ్చారు అక్కడికి. సరే, ఆ మీటింగ్ జరుగుతుంది. ఆ దైవజనుడు ఆ స్టేజ్ మీద నిలబడ్డటువంటి సేవకుడు, దేవుని పిల్లరా, ఇలా ఒక్కొక్కరిని తగులితే పడిపోతున్నారు. ఆ పడిపోవడమే కాకుండా కొందరిలో దెయ్యపు ఆత్మలు ఉంటే వెళ్ళిపోతున్నాయి. ఆ దెయ్యపు ఆత్మలు వెళ్ళిపోవడమే కాకుండా అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి. ఏంటి అద్భుతాలు అంటే, కుంటి అయిన కర్ర పట్టుకొని కాలు వంగిపోయిన వచ్చాడు. ఆయనని కాలు మీద చెయ్యి పెట్టి ప్రార్థన చేస్తే ఆ కుంటి అయిన లేచి నడవడం ప్రారంభించాడు. నాకు ఆశ్చర్యం వేసింది, ఇంత గొప్ప సేవకుడు. ఆయన ఈ దేశపతను కాదండి, వేరే దేశపతను. దేవునికి మహిమ, హల్లెలూయా. అంత గొప్ప అద్భుతాలు, మహత్కార్యాలు జరుగుతున్నాయి. ఆయన వాక్యము బోధిస్తుంటేనే అంతరంగంలో మంట మండుతుంది. ఆయన వాయిస్ ఇక్కడ నుండి మైకు లేకుండా అరుస్తేనే 1,000 మందికి వినబడుతుంది. అంత గొప్ప స్వరం ఆయనకు దేవుడిచ్చాడు. చాలా ఎత్తు, చాలా జమున్న వ్యక్తి. కానీ ఆ ప్రార్థనలు చేస్తూ చేస్తూ ఆ కిందోళ్ళతోటి మైక్ ఇచ్చి సాక్ష్యాలు చెప్పిస్తూ టక్కున స్టేజ్ దిగి స్టేజ్ వెనకాలకి వెళ్ళిపోయి
ఈ కడుపు పట్టుకొని ఏడుస్తున్నాడు. నేను ఆ స్టేజ్కి దగ్గరలో కూర్చుని నేను ఇక్కడే పోతున్నాడు, ప్రార్థన చేయించుకుందా అని నేను అటుపోయాను. ఆయన ఈ కడుపు పట్టుకొని ఏడుస్తున్నాడు స్టేజ్ వెనకాల పోయి. ఏదో బాధ ఉన్నట్టేగా అండి, ఏదో శ్రమ ఉన్నట్టేగా అండి, ఏదో దుఃఖం ఉన్నట్టేగా అండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ద్వారా జరిగే కార్యాలేమో అద్భుతాలు, కానీ ఆయన కడుపు పట్టుకొని ఏడుస్తున్నాడు. కంటి వెంట నీళ్లు పోతున్నాయి, మోకాళ్ళు వేసి ఏడుస్తున్నాడు కడుపు పట్టుకొని. చాలా భయంకరమైన ఏడుపు, తట్టుకోలేకపోతున్నాడు. దేవుని పిల్లారా, ఆయన ఎందుకు ఈ శ్రమలో ఉన్నాడని నేను అడిగితే ఆయన అడగలే. ఆయన కింద ఉన్న పిఏ, నాకు అక్కడ ఉన్న సేవకుడు ఒక ఆయన పోయిన ఆయన తెలుసు కనుక ఆయన ద్వారా కొద్ది మెల్లగా ఇన్ఫర్మేషన్ అడిగితే ఆయనకు కిడ్నీ ఇన్ఫెక్షన్ చాలా డేంజర్ అంట. ఏ క్షణంలో ఎప్పుడు చనిపోతాడో ఆయనకే తెలియదంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, చివరి క్షణం వరకు నాకు అనిపించింది అంత డేంజర్ జోన్లో ఆయన ఉండి కూడా, అంత భయంకరమైన స్థితిలో ఆయన ఉండి కూడా ఇక ఆయనకు వ్యారంటీ లేదు. ఏ గంటలో కళ్ళు మూస్తాడో తెలియదు, ఏ క్షణంలో దేవుని దగ్గరికి వెళ్ళిపోతాడో తెలియదు, ఏ టైంలో ఎక్కడ పడిపోతాడో, బీపీ డౌన్ అయ్యి షుగర్ డౌన్ అయ్యి అర్థం కాని స్థితిలో కూడా ఎవరి పని చేస్తున్నాడండి? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లలారా, నేను అనేది ఏంటంటే, నువ్వు శ్రమల కొలిమిలో కాలుతూనే పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉండాలి. ఆమేన్, ఆమేన్. ఒక దైవజనుడు, గొప్ప సేవకుడు అండి, మీకు అందరికి తెలిసిన వాళ్ళే, నేను ప్రత్యేకంగా ఆయన పేరు చెప్పవలసిన అవసరం లే. ఒకసారి అనుకోకుండా నేను, నాతో పాటు ఇంకొక గొప్ప దైవజనుడు, ఆయనకు మంచి సుపరిచితుడు, మేము కలిసి వెళ్ళాం. ఒకసారి వెళ్తే ఆ దైవజనుడు నేను ఉన్నాను రండి అని చెప్తే వెళ్ళాం. వెళ్ళి ఆ లోపల గదిలో మమ్మల్ని సోఫాలో కూర్చోబెట్టారు, టీ ఇచ్చారు, తాగాక అప్పుడు భోజనము తినండి అంటే ఎంత కర్రీ చేసుకొచ్చారు, పచ్చడి, ఇక పప్పుచారు, పెరుగు అయితే తెచ్చిపెట్టారు. సరే, ఎలాగైనా అలసిపోయి వచ్చాం కదా అని కాస్త చేతులు కడుక్కొని టేబుల్ మీద భోజనం పెడితే తింటూ ఆ దైవజనుడు వచ్చాడు. అయ్యో భోజనం చేస్తారు అంటే, సార్ మీరు కూడా మాతో కలిసి భోజనం చేయాలని అడిగాం. అప్పుడు ఆయన, నేను తిననండి, మీరు తినండి అని అన్నాడు. కాదు సార్, ప్లీజ్ సార్, మాతో మీరు భోజనం చేస్తే మాకు దీవెన, ప్లీజ్ సార్ అని. నా పక్కన ఉన్న దైవజనుడు, ఆయనకు మంచి సుపరిచితులు, ఇద్దరు కలిసి ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళారు, ఇద్దరు కలిసి అమెరికా ప్రాంతానికి వెళ్ళారు, ఇద్దరు కలిసి ఎంతో సేవలో వాడబడ్డారు, మంచి స్నేహితులు. తినాలి సార్ అని అన్నాడు. అంటే నేను తినను అన్నాడు. ఈయన చాలా ఒత్తిడి చేశాడండి ఆ దైవజనుని. ఆయన నేను తినను అని చాలా బాధపడ్డాడండి. కాదు సార్, తినండి సార్ అంటే వద్దు అని అన్నాడు. అప్పుడు చివరికి ఆ దైవజనుడు అన్నాడు, అక్కడ ఆ పని వాళ్ళని పిలిచి జ్యూస్ ఏమైనా ఉందా అని అడిగాడు. వాళ్ళు అన్నారు, అయ్యా ఇంకా ఫ్రెష్గా ఫ్రూట్స్ తీసుకురాలేదు, నిన్న తెచ్చినవి, మొన్న 3 రోజుల క్రితం తెచ్చిన ఫ్రూట్స్ ఏం ఫ్రిడ్జ్లు ఉన్నాయి, అవి అంత శ్రేష్టమైనవి కావు, తెప్పిస్తున్నామయ్యా, ఆర్డర్ ఇచ్చాము, వచ్చేస్తాయి ఒక 1/2 అవర్లో. లేదు సార్, భోజనం చేయొచ్చు అంటే, అప్పుడు ఆ దైవజనుడు ఈ దైవజనునికి చెప్పిన వార్త ఏంటో తెలుసా? ఆ దైవజనుడు చాలా మంచి ఆత్మీయుడు అండి. ఎంత ఆత్మీయుడు అంటే, చక్కగా ప్రార్థన చేస్తే అద్భుతం జరుగుతుందండి, ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయి, ప్రార్థన చేస్తే కన్నీటి ప్రవక్త ఆయన. నిజం చెప్పాలంటే కన్నీళ్లు విడుస్తాడు ఆయన ప్రార్థనలో. అంత గొప్ప సేవకుడు చివరికి వీళ్ళు ఇంత ఒత్తిడి చేస్తారని నా పక్కనున్న దైవజనుని లేపి తీసుకెళ్ళి
నేను తిననని చెప్పానుగయ్యా, నన్ను ఒత్తిడి చేయకు. ఎందుకు? ఏదైనా అనారోగ్యమా, ఏదైనా బలహీనతనా? మాతో కలిసి తింటే అంత దూరం నుండి వచ్చామంటే అప్పుడు ఆయన అన్నాడు, కొన్ని వేవేల ప్రజలకు 100 కోట్లు పెట్టి చర్చి కట్టిన దైవజనుడు అన్నాడు, నా కడుపులో క్యాన్సర్ వ్యాధి ఉంది అని అన్నాడు. ఏమన్నాడు? నా కడుపులో క్యాన్సర్ వ్యాధి, నేను భోజనం చేస్తే చనిపోతా, నేను ఓన్లీ జ్యూసే త్రాగాలి. దేవుని పిల్లలారా, మీరు అనుకుంటుంటారు కొన్నిసార్లు దైవజనులకి ఏ సమస్య ఉండదు అని, ఏ బాధ ఉండదని, అన్ని విశ్వాసులకే ఉంటాయని. కాదండి. హల్లెలూయా, హల్లెలూయా. నా మొదలుకొని ఆ చివరి వరకు ఒక్కొక్కరు లేపడిన ఎవరికి వారికి తగ్గ ఏదో ఒక బలహీనతను, ఏదో ఒక బాధో, ఏదో ఒక దుఃఖమో, ఏదో ఒక శ్రమ ఉంటుంది. కానీ వాటి వైపు చూసి మనం బలహీనులము కావద్దు. ఆమెన్. ఎందుకంటే మనకు గొప్ప దేవుడు, నిరీక్షణకు కర్త ఉన్నాడు, విశ్వాసాన్ని పొడిగించి కాపాడి నడిపించే దేవుడున్నాడు. మనకి దుఃఖాలన్నిటికీ ముగింపు నిత్యరాజ్యానికి వెళ్ళినప్పుడు ఆమెన్ కలగజేసేవాడు ఉన్నాడు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఇక్కడ దేవుడు అంటున్నాడు, ప్రభు అంటున్నాడు, చదివినటువంటి ఈ హగ్గై గ్రంథంలో హగ్గై అనే ఆ గొప్ప ప్రవక్తకు దేవుడు దర్శనమిచ్చి మాట్లాడుతున్న మాట ఏంటంటే, విస్తారముగా విత్తిన మీకు కొంచెమే పండెను, మీరు భోజనము చేయుచున్న ఆకలి తీరక ఉన్నది, పానము చేయుచున్న దాహము తీరక ఉన్నది, బట్టలు కప్పుకొనినను చలి ఆగకున్నది, పనివారు కష్టము చేసి జీతము సంపాదించినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. ఎంత శ్రమ అండి ఇది, ఎంత బాధ అండి ఇది, ఎంత దుఃఖం అండి ఇది, ఎంత శోధన. దేవుని పిల్లారా, ఇంకా కిందికి వస్తే 9వ వచనం, విస్తారముగా కావాలనని మీరు ఎదిరి చూచితిరి, గాని కొంచెముగా పండెను, మీరు దానిని ఇంటికి తేగా చాలు, నేను దానిని చెదరగొట్టి తిని. హల్లెలూయా, హల్లెలూయా. మంచి కూర్చోమని, మంచి కూర్చోమని. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమెన్. దేవుని పిల్లలారా, ఇక్కడ ఏమంటున్నా చూడు, మనకంట విస్తారముగా రాబడి కావాలనని చాలా కష్టపడిన కొంచెమే వచ్చిందంట. ఆ కొంచెం కూడా తీసుకొచ్చి ఇంట్లో పడేస్తే దాన్ని ఎవరు చెదరగొడుతురంట? దేవుడే అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెదరగొట్టేస్తే ఉంటుందా అండి? ఉంటుందా పంట? మరి ఎందుకు ఈ విధముగా ప్రభు మాట్లాడుతున్నాడు? ఇంకా ఇక్కడ చూస్తే 10వ వచనం, కాబట్టి మిమ్మును బట్టి ఆకాశపు మంచు కురువక ఉన్నది, భూమి పండక ఉన్నది. ఎవరిని బట్టి అంట? ఎవరిని బట్టి? మనుషులను బట్టి. కాబట్టి మిమ్మును బట్టి ఆకాశము మంచు కురువక ఉన్నది, భూమి పండక ఉన్నది. దేవుని పిల్లరా, ఇప్పుడు మంచు కురవకపోతే, భూమి పండకపోతే ఆహారం ఎట్లా అండి? కాబట్టి దేవుని పిల్లలు, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఒకసారి ఆలోచించాలి. హల్లెలూయా. ఉంటాయి,
మనుషులు అన్నప్పుడు శ్రమలు, బాధలు, దుఃఖాలు ఉంటాయి. కానీ మరీ ఇంత విపరీతముగా దేవుడే స్వయంగా ఇన్వాల్వ్ అయ్యి ఉగ్రత చూపించే అంత విధముగా దీని విషయం కొంత ఆలోచించాలి మనం. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమెన్, హల్లెలూయా. దేవుని పిల్లారా, కోపం దేవుడే ఉగ్రత చూపించే అంత స్థితి మరి ఉండదా అండి? ఇప్పుడు ఒక దగ్గర అండి, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. నాకు ఒక వీడియో పంపించారు. తల్లిని కొడుకు కోడలు కలిసి, ఒక ముసలావిడ వయసులో ఉన్నప్పుడు ఆవిడ కష్టపడ్డావిడనే, కానీ ముసలావిడ అయ్యాక ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోయి ఎక్కడైనా బతుకుపో అంటే వెళ్ళలేదంట. వెళ్ళలేని పక్షాన ఆ కొడుకు కోడలు కలిసి ఆ ముసలావిడను కొడుతున్న విధానం ఎంత డేంజరో తెలుసా? ఒకసారి చూడండి. మరి ఇప్పుడు ఇలాంటి వాళ్ళకు శిక్ష దేవుడు వెయ్యాలా వేయద్దా? హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళకి శిక్ష ఎవరేస్తారండి? ఇది మామూలు పాపమా? మరణకర పాపమా కాదా? చెప్పు. మనం ఏ విత్తనం విత్తితే ఆ పంటనే రేపు ఇంక వేరే పంట కోస్తామా? హల్లెలూయా. ఎంత డేంజర్ అండి! ముసలావిడని ఎంత భయంకరంగా అండి! మీకు అనేది ఏంటంటే, దేవుని పిల్లారా, ఇలాంటి వాళ్ళని బట్టి ముసలోళ్ళ హాస్టల్స్ తయారైనాయి, అనాథాశ్రమాలు ప్రారంభించారు. ఇలాంటి దౌర్భాగ్యులను బట్టే కదా. మరి ఇలాంటి వారు ఎక్కడున్నారండి? భూమి మీద ఉన్నారా, లేక నీకు ఎక్కడైనా ఉన్నారా? భూమి పైనేగా. అవసరమా ఇది? అందుకే దేవుడు కింద ఒక మాట అంటున్నాడు, చదవండి మీరు. 7వ వచనం చివరి భాగం, 7వ వచనం చదవండి. 7వ వచనం మొదటి, కాగా సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా, మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనుడి. ఎవరి ప్రవర్తన గురించి? మన ప్రవర్తన గురించి ఏం చేయాలండి? ఆలోచించుకోవాలంటున్నాం. ఎవరంటారు ఈ మాట? సృష్టికర్త. నాకు కరువు వచ్చింది, నాకు బాధ వచ్చింది, నాకు దుఃఖం వచ్చింది, అది సాధారణమైన శ్రమ కాదు. ఎంత చెట్టుకు అంత గాలి అండి. పెద్ద చెట్టు అయితే పెద్ద గాలి, చిన్న చెట్టు అంతవరకు ఉంటే పర్వాలే. కానీ దాన్ని మించి వస్తే కొమ్మలు ఇరుగుతాయిగా, కాయలు రాలుతాయిగా, కాతపోతుందిగా. ఎందుకింత గాలి అంటే? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం ఏం సెలవిస్తుంది? మీ ప్రవర్తన విషయమై మీరు ఆలోచించుకొనుడి. మన స్తోమతను మించిన శ్రమ దేవుడు మనకు రానివ్వడు. ఒకవేళ వస్తుందా, అది మన సొంత ఇచ్చలను బట్టి, మన సొంత దురాశలను బట్టి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని పిల్లలారా, నిన్న మా కూతురు ఫోన్ చేసింది నాకు.
మా పెద్ద కూతురు, మా అన్నయ్య కూతురు ఫోన్ చేసి ఆ, ఆ, ఫోన్ చేసి బాబాయ్ ప్రైజ్ లాట్ అన్నది. ఏంట్రా? చాలా సంతోషంగా చెప్తుంది, నేను డాక్టర్ని అయ్యాను. ఆమె నాకు డాక్టరు చదువులో ర్యాంక్ వచ్చింది, అది గవర్నమెంట్ కాలేజ్లో. ఆమెన్. నాకు అనిపించింది మా కుటుంబంలో ఒక డాక్టర్ అమ్మ తయారైంది. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. అంత ఈజీ పని ఏం కాదు డాక్టర్ కావాలంటే. దానికి ఎంత చదువు ఉండాలనుకుంటు, దాని వెనకాల ఎంత కష్టం ఉంటుంది అనుకుంటున్నావు. రాత్రి పగలు ఎంత శ్రమ పడాలి తెలుసా, ఎంత కాంపిటీషన్ ఉంటే తెలుసా. ఒక్క సీటుకు కనీసం ఒక 10,000 మంది కాంపిటీషన్ ఉంటారు, అంత ఉంటుంది. నాకు ఎంబీబీఎస్ సీట్ వచ్చింది బాబాయ్, దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కొన్ని సంతోషాలు, కొన్ని దుఃఖాలు భూమి మీద ఉన్నప్పుడు నరులకు అది సాధారణమే. కానీ స్తోమతకు మించి, తలకు మించి మనం మోయలేనటువంటి భారం వస్తుందంటే ఒక్కసారి మన ప్రవర్తన గురించి ఆలోచించడం మంచిది అంటున్నాడు దేవుడు. ఆమేన్. ఏమంటున్నాడు? మీ ప్రవర్తన గురించి కొద్దిగా ఆలోచించుకోండి. నా మీద బదులమొద్దు, నా మీద భారం వద్దు, నా మీద తేడా వద్దు, నా మీద అవిశ్వాసం వద్దు. మీ ప్రవర్తన విషయమే కొద్దిగా ఆలోచన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. దేవుని పిల్లలారా, సరే ప్రవర్తన గురించి కొన్నిసార్లు మనం ఆలోచిస్తాం, కొన్నిసార్లు ఆలోచన చేయం. ఆలోచించిన వ్యక్తురాలైతే ధన్యులే. వాళ్ళు వాళ్ళ ప్రవర్తన గురించి ఆలోచించి ఉపవాసం ఉండి ప్రార్థనలో కనిపెట్టి ఒప్పుకొని వదిలిపెట్టి శుద్ధి చేసుకొని దేవుడి సన్నిధిలో నిర్దోషులుగా నిలబడితే ఒక దానియేలు వలె సింహాలు కూడా వాళ్ళని ఏమీ చేయలేవు. ఆమేన్, హల్లెలూయా. అగ్ని జ్వాలలు కూడా వాళ్ళని కాల్చలేవు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. శుద్ధి చేసుకోవడమే ముఖ్యం, శుద్ధీకరించుకోవడమే ముఖ్యం. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే లోకంలో బ్రతం కనుక, లోకస్తుల మధ్య బతం కనుక, అనేక రకాలైనటువంటి మెంటాలిటీ కలిగిన మనుషుల మధ్య బతం కనుక, ఎక్కడో ఒక దగ్గర మనం ఖచ్చితంగా ఓ చూపో, మాటో, తలంపో, ఆలోచన తేడా జరిగే ఛాన్సెస్ ఉంటుంది. కదా, దాని కొరకు ఏం చేయాలి? మనం శుద్ధి చేసుకోవడం మంచిదా కాదండి? ఒక బట్టకు చిన్న మురికి అంటుతుంది, ఒక మచ్చ అంటింది అనుకో, దాన్ని ఏం చేస్తాం మనం? ఇది అంటిందిలే పర్వాలేదు అనుకో, దాన్ని అలాగే వేసుకుంటామా? ఇంటికి వెళ్ళాక విప్పి తీసి సరుపులో వేసి దాన్ని మరక పోయేదాకా ఏం చేస్తాం? ఉతుకుతామా? ఉతకమా? ఇది గంతే. ఆమేన్, హల్లెలూయా. అది ఉతికి చక్కగా తేటగా చేసుకొని ఇస్తిరి చేసుకొని వేసుకుంటే ఎంత బాగుంటుంది, ఎంత కళ. అలాగే హృదయాన్ని కూడా నీట్గా కడుక్కొని శుద్ధి చేసుకొని దేవుని ఎదుట నువ్వు నిర్దోషిగా, ఒక పరిశుద్ధురాలిగా, పరిశుద్ధుడిగా నిలబడితే ఎంత బాగుంటుందో, ఆయన ఎంత సంతోషిస్తాడో. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇక్కడ ఎవరైనా సరే నాతో పాటు ఈ పని చేయడం మంచిది. దేవుడు అంటున్నాడు, ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. కొన్ని ప్రవర్తనలు ఇప్పుడు చూసాంగా, సొంత తల్లిని ఎంత డేంజర్గా హింసిస్తున్నారండి, ఎంత డేంజర్గా హింసిస్తున్నారు. మరి వాళ్ళకు కొద్దిగా హృదయంలో కనికరం లేదేమో, నాకు తెలిసి దయలేదేమో అనిపించింది. ఇంకా దేవుడు ఒక మాట ఏమంటుందో తెలుసా? ఈ పైన మనం చూస్తే దేవుని నామానికి మహిమ కలుగు. 4వ వచనం, ఈ మందిరం పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లల్లో నివసించుటకు ఇది సమయమా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. ఒక దైవజనుడు ఏం చేశాడంటే, దేవుని మందిరము కంటే తన ఇల్లు మంచి కట్టుకున్నాడని. ఏం చేశాడు? దేవుని మందిరము కంటే తన ఇల్లు బాగా కట్టుకున్నాడు.
దేవుడి మందిని రేకుల షెడ్లకేసి మామూలుగా కింద బండలు లేవు, ఏం లేవు, ఏదో మామూలుగా అదేసి పెట్టేశాడు. కానీ ఆయన ఇల్లు చక్కగా స్లాబ్ వేసి దానికి పైన రైలింగ్ వేసి చక్కగా డిజైన్ వేసి చక్కగా దానికి మొత్తం లోపల లప్పం పెట్టి పైన ఫాల్సింగ్ చేసి దాంట్లో ఏసీలు పెట్టేసి కింద చాలా విలువైన కాస్ట్లీ మార్బుల్స్ వేసి దాంట్లో సోఫాలు వేసి, ఇది దేవునికి నచ్చునా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏది చేసినా, ఏం మాట్లాడినా, ఏ అడిగేసినా, ఏ పని చేసినా దేవుని కాడికి వస్తే అది దేవునికి మహిమ వచ్చేటట్టే ఉండాలి, మనకు దీవెన వచ్చేటట్టే ఉండాలి. ఆమేన్. రేపటి దినం దేవుని ఎదుట నిలబడితే శబాష్ బిడ్డ పరలోకానికి వెళ్ళరా అని చెప్పగలిగిన స్థాయి ఉండాలి మనకు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ క్యారెక్టర్లో మునిగి తేలడమే మంచిది నాకు తెలిసి. కానీ ఇల్లు అయితే జబర్దస్త్ కట్టాడు, మందిరం అయితే చలైకారంగా ఉంది. అదే అంటుండు దేవుడు, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనడి. ఏంటి నాయన అంటే, ప్రవర్తనలు అంటే చాలా రకాలు ఉంటాయి. అందులో ఒక్కటి దేవుడు బయట పెట్టాడు. ఏంటి అదంటే, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇళ్లలో నివసిస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయము? మందిరమేమో పాడై ఉన్నది, కానీ బతికే ఇండ్లు మాత్రం, ఉండే కుటుంబాలు మాత్రం ఏ ఇండ్లలో? సరంబి వేసిన కుటుంబాల్లో. దేనికి మెచ్చునా? హల్లెలూయా, హల్లెలూయా. అలాగే 9వ వచనం చివరి భాగం, నా మందిరము పాడై ఉండగా మీరందరూ మీ ఇండ్లు కట్టుకొనుటకు త్వరపడుతున్నారు. ఇది న్యాయమా? ఏమంటుండు దేవుడు? ఎంత బాగండి చదువు. నా మందిరము పాడై ఉండగా మీరందరూ మీ మీ ఇండ్లు కట్టుకొనుటకు త్వరపడుట చేతనే కదా ఇంత నష్టము. పంట పండదు, సినిగిన సంచిలో జీతం ఉన్నట్టుంది, రకరకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మంచి ఏసీ పెట్టి, మంచి మార్బుల్స్ వేసి, చక్కగా లప్పం వేసి, పైన పాల్సింగ్ వేసి, సోఫాలు కలిగి, ఒక్క దుమ్ము ముక్క కూడా లేని ఇంట్లో బతికి నరకానికి పోతే లాభం ఏంటండి? నరకానికి పోతే లాభం ఏంటండి? లాభం ఏంటి? అగ్నిలో కాలవలసిందేగా. హల్లెలూయా, హల్లెలూయా. అంత మంచి ఇంటిలో ఉండి ఈ హృదయం అనే ఇల్లు అక్రమముతో నిండి ఉంటే లాభం ఏంటండి? ఇంటిలో దోషం ఉన్నట్ట లేనట్ట? హల్లెలూయా. అన్యాయపు హృదయముతో, మోసకర హృదయముతో, అవి అన్ని ఇంకా రకరకాలు ఉంటాయి, అవన్నిటితో నిండి ఉన్న హృదయం నీలో ఉండి అంత మంచి ఇంటిలో బతికిన లాభం ఏంటండి? దేవుడు ఉంటాడా? దేవుని ఆత్మ ఉంటుందా? దేవుని సన్నిధి ఉంటుందా? గుడిసెలో బతికిన ఈ హృదయం అనే ఇంటిలో ఏముండాలి? సత్యము, న్యాయము, ధర్మము, నీతి, ప్రేమ, జాలి, తగ్గింపు, కనికరం. ఆమేన్, హల్లెలూయా. ఏంటి ఆ తగ్గింపు, ఆ నీతి, ఆ న్యాయం, ఆ కనికరం అంటే? నేను ముగిస్తానండి. మత్తయి సువార్త గ్రంథము 6వ అధ్యాయము మనం చదివినట్లయితే ఇక్కడ 43వ వచనం అనుకుంటానండి. సరే, ఒక్క నిమిషం, నేను చూస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. 44వ వచనం, 5:44. అగో, నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి
కుమారులై కుమారులై కుమార్తెలై కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మను హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఇది కదా సత్యం అంటే, ఇది కదా ధర్మం అంటే, ఇది కదా న్యాయం అంటే. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. న్యాయం అంటే ఎవరైనా మాట్లాడతారండి. ఇప్పుడు ఈ అక్కకు ఈ అవ్వకు ఏదైనా గొడవ అయితే చిన్నోడికి తెలుస్తుంది ఎవరిది అన్యాయం ఎవరిది న్యాయం అని. తెలియదా? తెలుసా తెలియదా? ఇప్పుడు వీరిద్దరు ఏదో ఒక మాట అనుకో, నీ దగ్గరకు వచ్చారనుకో, లేదా నా దగ్గరకు వచ్చారనుకో, అక్క నీది తేడా, అక్క నీది అన్యాయం అక్క, అలా అనొద్దు. లేదంటే అవ్వదైతే అక్క అవ్వ నీది తేడా. తెలిసిపోతుందా? తెలిసిపోతా అండి. ఎవరి మాట తప్పింది, ఎవరి తలంపు తప్పింది, ఎవరి చెయ్యి జారింది, ఎవరి నోరు జారింది అర్థం కదా. ఈజీ. అది కాదు ఏది మరి న్యాయము దేవుడి దృష్టిలో, ఏది సత్యం అంటే నీ శత్రువును నువ్వు ప్రేమించాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ పగవాని కొరకు నువ్వు ప్రార్థన చేయగలిగిన మనసు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఇది కదా న్యాయము ధర్మం అంటే దేవుడి దృష్టిలో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మత్తయి సువార్త గ్రంథము 5వ అధ్యాయం 23-24 వచనాలు. కావున నీవు బలిపీఠము వద్ద అర్పణ అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల, అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించుము. ఇది కదా న్యాయం అంటే, ఇది కదా సత్యం అంటే, ఇది కదా దేవుడి దృష్టిలో ధర్మం అంటే. ఆమేన్. ఈరోజు అంటే బలిపీఠం లేదు, కానీ బలిపీఠానికి సాదృశ్యం ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన బలిపీఠంకు వచ్చి చక్కగా బలిపీఠం పైన, బలిపీఠం మీద బలి అర్పణ చేసేటప్పుడు ఏదైనా మనస్భావం ఎవరితోనైనా కలిగి ఉంటే, మనస్భావం అంటలేడు ఇక్కడ కానీ విరోధం అంట. ఏంటిదండి? విరోధము. అసలు విరోధం మనకు ఉండదు. ఒకవేళ విరోధం ఉంటే ఆ బలి అర్పణ ఆపిపోయి ఏం చేసి రావాలి? సమాధాన పడి వచ్చి మళ్ళా అర్పించాలి. ఆమేన్. ఇది దేవునికి న్యాయము. ఆమేన్. దేవుని దృష్టికి సత్యము. ఆమేన్. దేవుని దృష్టికి మేలు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఇలాగా చూసుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి. ప్రేమ, మనం ఏం చేయాలి? ప్రేమించాలి. ప్రభు అయిన యేసు క్రీస్తుల వారు అనేక రకాలుగా హింసపెట్టి సిలువలో వేలాడదీసి అంతమంది అన్ని రకాలుగా ఆయనను శ్రమ పెట్టిన, శోధన పెట్టిన, ఇబ్బంది పెట్టిన, ఇరుకుల్లో అనేక రకాలు పెట్టి చివరికి మరణానికి అప్పగించిన ఆ సిలువలో వేలాడుతూ ఆయన రక్తపు దారల వండి ఏమంటున్నాడు ఆయన? తండ్రి, వీరేం చేయుచున్నారు, వీరు ఎరుగక ఉన్నారు కనుక వీరిని నువ్వు క్షమించు అని ప్రార్థన చేస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇది కదా న్యాయము, ధర్మము, సత్యం అంటే దేవుడి దృష్టిలో. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి అక్కర్లరా, అందుకే ప్రభు ఏమంటున్నాడు? ఎందుకు ఇన్ని రకాలైనటువంటి ఇబ్బందులు? చినిగిన సంచిలో సంపాదన, వేసిన పంట పండలేని పరిస్థితి, తిన్న భోజనం తిన్నట్టుగా అనిపించకపోవడం, కప్పుకున్న బెడ్షీట్ అయినా కప్పుకోలేనట్టు అనిపించడం. కారణం ఏంటి నాయన అంటే, ఆకాశం మంచు కురవకపోవడానికి కారణం ఏంటి నాయన అంటే, పంట పండకపోవడానికి కారణం ఏంటంటే
దేవుడి స్తోత్రం. దేవుడి మందిరము కంటే దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాము? ఆ దేవుడి మందిరం పాడైపోతే ఇండ్లు మాత్రం ఎలా ఉన్నాయి? ఆమెన్. ఇప్పుడు బాహ్యంగా ఎంత శుద్ధిగానే ఉందండి, మనం బాహ్యంగా ఎంత బాగానే ఉండని, చక్కగా తల దూకొని నూనె అద్దుకొని మంచిగా సోప్ పెట్టుకొని నీట్గా మంచి చక్కని బట్టలు వేసుకొని, ఇప్పుడు అంతరంగం చెడ్డగా ఉంటే, ఈ హృదయం అనే ఇల్లు చెడ్డగా ఉంటే, దాన్ని బట్టి దేవునికి కొద్దిగా బాధ అండి. ఆమెన్. హల్లెలూయా. అందుకే ఒక ఆయన వేమని అన్నాడు, మేడి పండు చూడు మేలిమయుండును, పొట్ట విప్పి చూడు పురుగులు. పైన మేడి పండు చక్కగా ఉంటుంది కానీ దాన్ని విప్పి చూస్తే. అందుకే దాని గురించి ఒక చక్కని పద్యమే పాడాడు వేమన్న గారు. దేవుని దృష్టిలో నేను అనేది ఒకటే, దేవునికి మహిమ కలుగును గాక, కుటుంబాన్ని మించి దేవుని సన్నిధిని ప్రేమించాలి. ఆమెన్. హల్లెలూయా. నీ దేహాన్ని మించి నీ దేవాలయం, దేవునికి ఆలయమైన నీ హృదయాన్ని ప్రేమించాలి. ఆమెన్. దాన్ని సరి చేసుకోవాలి, సక్రమంగా పెట్టుకోవాలి. ఆమెన్. హల్లెలూయా. ఇవి చాలా ప్రాముఖ్యం దేవునికి. ఇలా అయితే మనం ఏమైతామో అభివృద్ధి. కింద రాయబడ్డది 15వ వచనంలో, వారు కూడి వచ్చి రాజైన దర్యావేషు యొక్క ఏలుబడి యందు 2వ సంవత్సరం 6వ నెల 24వ దినమున సైన్యములకు అధిపతి యగు తమ దేవుని మందిరపు పని చేయ మొదలు పెట్టిరి. ఆ పాడైపోయిన మందిరం యొక్క పని ఏం చేశారుగా? అప్పుడు వచ్చి స్టార్ట్ చేశారు, ప్రారంభించారు. ప్రారంభిస్తే దేవుడు అంటున్న మాట ఏందో తెలుసా? 13వ వచనంలో, నేను మీకు తోడుగా ఉండేదను. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ. ఇప్పుడు దేవుడు తోడై ఉంటే ఎడారిలో ఇస్సాకు వలె విత్తనాలు వేసిన పంట పండవలసిందా? పండలేకపోదా? బీడు భూముల్లో విత్తనాలు వేస్తే పండాలా వద్దా? నీళ్ళే రాని స్థలములో మనము బావి తోడితే నీళ్లు పడాలనా వద్దా? ఎవరు తోడై ఉంటే? దేవుడు తోడై ఉన్నాడు గనక ఖచ్చితంగా విజయం. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పేది ఏంటంటే, దేవుని పిల్లారా, ఒక్కసారి మన ప్రవర్తన చూసుకొని, ఒక్కసారి మనం సరి అయి హృదయాన్ని సరి చేసుకొని మందిరంలో చక్కగా దేవుని చిత్తం చేయడం ప్రారంభించామనుకో, మనకి ఎవరు తోడుంటుంది? ఆమెన్. హల్లెలూయా. 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 దేవుని నామానికి మహిమ కలుగును గాక. అది ఎంతైనా మనకు ఆరోగ్యము, మనకు దీవెన. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తుల వారు కూడా ఎక్కడ ఉండడానికి ఇష్టపడతాడో తెలుసా? అతి పరిశుద్ధ స్థలములో ఉండడానికే ఇష్టపడతాడు. ఆ రోజుల్లో మోషే గారి దినాల్లో ధర్మశాస్త్ర పద్ధతిగా ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఇక్కడ దేవుని మందసము, అక్కడ పరిశుద్ధ స్థలంలో ధూపవేదిక, రొట్టెల బల్ల, దీపస్తంభం, బయట ఆవరణంలో బలిపీఠము, గంగాలం. కానీ అతి పరిశుద్ధ స్థలంలో ఏముంటుంది? దేవుని మందసము. ఆ మందసం ఎవరికి సాదృశ్యము? ఆ మందసంలో ఏమున్నది? దేవుని వాక్యము. ఆమెన్. కడుపుకు ఆహారము. ఆమెన్. మన్నా. దేవుడి స్తోత్రం. దైవజనుడి చేతిలో ఉన్న చిగురించు కర్ర. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. ఫిలిష్తీయుల దేశములో నుండి దేవుని మందసము కాడి కట్టని లేగ దూడలను కట్టి, ఆవులను కట్టి, వాటి మీద కొత్త బండి కట్టి దాని మీద మందసం పెట్టి ఆ ఫిలిష్తీయులు ఇజ్రాయెల్ దేశంలోకి మందసాన్ని పంపినప్పుడు ఆ మందసము ఒక కళ్ళములో ఆగగా ఆ ఎద్దులను, ఆవులను అక్కడనే బలిచ్చి అక్కడ నుండి దావీదు మందసము తీసుకొని తన ఇంటిలో పెట్టుకోవడానికి తీసుకెళ్తుంటే, అప్పుడు ఎద్దుల కాళ్ళు బెనికి ఒక ఇంటి ముందు ఆ మందసం పడనికిపోయిందంట బండి మీదకి. అప్పుడు ఒక 2 వ్యక్తులు వెళ్ళి పట్టుకోనికి వెళ్తే వాళ్ళు చనిపోయినట్టుంది. అక్కడ చనిపోయినట్టుంది. ఎందుకంటే అపవిత్రులు
మందసాన్ని పట్టుకోవడానికి అర్హులు కారు. హల్లెలూయా. దేవుని సేవకులు, యాజకులు, లేవీయులు కావాలి. వాళ్ళు కూడా అపవిత్రులై ఉండొద్దు, పరిశుద్ధులై ఉండాలి. ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకునే వాళ్ళు ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఆ మందసం కిందికి జారుతుంటే పట్టుకొని అక్కడికే మరణిస్తే దావీదు భయపడి, ఆయన నా ఇంటిలో గనక పెట్టానా, నా ఇంట్లో ఉన్న నా పిల్లలైన భార్యలైన పరిశుద్ధులా, పేరుకు మాత్రమే రాజుని, కానీ పరిశుద్ధ జీవితము లేదు కనుకని వెంటనే ఎక్కడ చూసి అటు ఇటు చూస్తే కొండ మీద ఒక ఒబేదేదేమో ఇల్లుంటే ఆ ఇంటిలోకి మందసం తీసుకెళ్ళి పెట్టారు. మందసము దేన్ని కోరుకుంటుందండి? యేసు ప్రభు దేన్ని కోరుకుంటాడు? పరిశుద్ధ స్థలం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయనకు ప్రతి ఒక్కరి హృదయం తెలుసు. ఇక్కడ ఆయన తొంగి చూస్తాడు. ఎవరు హృదయంలో ఏముంది, ఎవరి మనసులో ఏముంది చూస్తాడు. ఒక హృదయంలో తేటగా ఉందనుకో, ఎవరు వెళ్తారు? ఆయన. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. ఒబేదేదేమో ఇంటిలోకి వెళ్ళి 3 నెలలు, 3 నెలల ఇల్లు ఎంత అభివృద్ధి అయిందో తెలుసా? రాజును మించి దీవెనలంట. ఆమేన్. ఎందుకంటే దేవుడున్న ఇంటిలో సమాధానం ఉంటుంది, శాంతి ఉంటుంది, నెమ్మది ఉంటుంది, దీవెన ఉంటుంది, కనికరం ఉంటుంది, జాలి ఉంటుంది, పశ్చాత్తాపం ఉంటుంది, తగ్గింపు ఉంటుంది, గొప్ప దేవుని సన్నిధి ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. స్వస్థత కూడా ఉంటుంది. ఆమేన్. ఎక్కడికో పరుగు తీయవలసిన అవసరం లే, దేవుడే స్వస్థపరచగలడు. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తుల వారు పేతురయ్య గారి ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ అత్తమ్మ ఇంటికి వెళ్తే వాళ్ళ అత్తమ్మ వణుకుడు జ్వరం, చలి జ్వరంతో వణికిపోతుంటే యేసు ప్రభు ఇంట్లో ఉన్నాడు కనుక ఆ జ్వరం ఏమైంది? వెళ్ళిపోయింది. ఆమేన్. యాయిరు ఇంటిలో యేసు ప్రభు ఉన్నాడు కనుక మరణం ఏమైంది? ఓడిపోయింది. ఆమేన్. ఒబేదేదేమో ఇంటిలో యేసు ప్రభు ఉన్నాడు కనుక 3 నెలల ఇల్లు ఎంతగా రాజులను మించి దీవించబడ్డది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మొదటిది నేను చెప్పాను, ఏంటిది? మన ఇల్లు సరళ వృక్షాలు పెట్టి మంచి మార్బుల్ చేసి ఏదేదో వేసి కట్టవలసింది కాదు, కానీ దేవుని మందిరపు పని చేయాలి. మనం దీవించబడతాం. అక్కలు, చెల్లెళ్ళు, అక్క వాళ్ళు ఇక పొద్దున్న లేవగానే ఏం చేస్తారు? ఇదంతా ఊడ్చి ఇక చక్కగా మనం కూర్చొని చేపలేసి వాటర్ బాటిల్ తెచ్చి, వాటర్ బాటిల్ దేవుడి స్తోత్రం ఉందా? దేవుని నామాని మహిమ. వాటర్ బాటిల్ తెచ్చి చక్కగా కుర్చీలేసి అన్నీ క్లీన్. నాకు కూడా కుర్చీలేసి చక్కగా. ఆమేన్. ఇలాంటివి ఇంకెన్నో ఉన్నాయి పనులు. ఈ పిల్లలు చిన్నోళ్ళు వీళ్ళు కూడా దేవుని మందిరంలో దేవునికి మహిమ వచ్చేటట్టుగా పాటలు సిద్ధపరచుకున్న రోజు ముందు నుండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఒక మందిరం, నిన్న దేవుడు నన్ను ఒత్తిడి చేశాడు, నువ్వు ఎన్ని రోజులైతుంది మందిరం కట్టట్లేదని. నాకు చాలా బాధ కలిగిందండి. ఇక ఇప్పుడు నా పని అదే. ఎవరో ఇస్తారని చూసేది కాదుగా, అది 10 రూపాయలు అప్పు సప్పు అయినా సరే ఇంత స్థలం కొని అక్కడ మందిరం కట్టడమే నా పని ఈ 3-4 నెలల్లో. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. 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 దేవునికి స్తోత్రం. కాబట్టి నేను అనేది ఏంటంటే, దేవుని మందిర పని కలిగి ఉండాలి, మనకు దీవెన వస్తుంది. రెండోది, అతి పరిశుద్ధముగా ఉండాలి. ఆమేన్. ఆమేన్. ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకుంటూ పరిశుద్ధముగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. 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 దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మూడోది, నీకు దీవెన రావాలంటే ఈ మత్తయి సువార్త 5:11 ప్రకారం, మత్తయి సువార్త 5:11 ప్రకారం, ఎవరైనా మనల్ని హేళన చేసినా, ఎవరైనా మనల్ని దూషించినా, ఎవరైనా మనల్ని లేని నిందలు మన మీద వేసినా, ఎవరైనా మనల్ని సభలోకి లాగినా, ఎవరి నామాన్ని బట్టి? క్రీస్తు యేసుల వారి నామాన్ని బట్టి. అప్పుడు మనం ఏం చేయాలంట?
సంతోషించి ఆనందించి గెంతులు వేయాలి. ఎందుకంటే పరలోకంలో మన ఫలం అధికమవుతుందంట. ఆమేన్, హల్లెలూయా. చదురా మాట, బంగారపు మాట అది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమవును. ఆమేన్. ఎవరన్నా వచ్చేసి దూషిస్తే, ఏలన చేస్తే, ఏమన్నా అంటే ముక్కు మూసుకొని పక్క కూర్చొని ఏడ్చుకు కాదు. దేవుని స్తోత్ర. నా దేవుని నామం నిమిత్తం కొద్ది హింస పొందే స్థితి వచ్చింది, నా దేవుని నామాన్ని మహిమాని సంతోషించి ఆనందించి ఏమేమంటుడు, గెంతులేయాలంట. గెంతులు అంటే సంతోషం ఉంటేనే గెంతులేస్తారా? ఇప్పుడు యోసేపు అయ్యి ఉన్నాడు. యోసేపు గారు పొతిఫారు ఇంట్లో ఉన్నాడు, ప్రధానమంత్రి ఇంట్లో. ఆ ప్రధానమంత్రి ఆయనను తీసుకొని కౌగిలించుకొని ముద్దాడి కిరీటం పెట్టి ఏం చేసిండు, నా ఇంటిలో ఈ పని చేయి అన్నాడు. పనులందరినీ ఆయన చేతి కింద పెట్టి ఇంటికి అధికారం చేశాడు. కానీ వాళ్ళ భార్య ఒక లేని నింద ఈయన మీద వేసినందుకు ఈయననే ఏం చేసిండు, బెత్తంతో కొట్టి తీసుకెళ్ళి చెరసాల్లో వేసిండు. వేసినప్పుడు యోసేపు ఏం చేసిండో తెలుసా, దేవుని పరిశుద్ధతను నేను కాపాడుకున్నట్టుకు నా పైన నింద వచ్చింది గనక, నేను చెయ్యని నేరానికి ఈరోజు శిక్ష పడ్డది గనక అని ఆనందించి గెంతులు వేసిండు. వేసిన 2 సంవత్సరాలకే ఆయనకేమొచ్చింది, దేవుని దీవెన. ఆ దేశానికి ప్రధానమంత్రి. ఆమేన్, హల్లెలూయా. అక్క రాని నిందలు, చెల్లి రాని నిందలు, తమ్ముడా రాని, నువ్వు చెయ్యని పని కూడా నేరం నీ మీద పడుతుందేమో, కానీ సంతోషించి ఆనందించు. ఎందుకో తెలుసా, అతి త్వరలోనే నీ దగ్గరికి దీవెన రాబోతుంది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. చేయని నేరానికి దానియేలుకు శిక్ష పడ్డది, సింహాల బోన్లో వేయబడ్డాడు. కానీ దేవుని దూత దిగి సింహాల నోళ్ళు మూసింది. దేవుని నామానికి మహిమ. ఆమేన్. దేశం మొత్తం మారిపోయింది. ఇది దానియేలు సాక్ష్యమని. అప్పుడు దేశానికి ఏమయ్యాడు దానియేలయ్యా, ప్రధానమంత్రి పోస్టు. ఆమేన్. పెళ్లి కాక ముందుకే గర్భవతి అయిందిరా నాయనో, ఇది ఎక్కడ రాని మొత్తం దేశం అంతా పుకారైపోయింది మరియమ్మ గురించి. కానీ దేవుని దూత ప్రత్యక్షమై ఆమె భర్తకు యోసేపుకు చెప్పగానే యోసేపు ఆమెను విడనాడక ఉన్నాడు. కానీ ఆమె జన్మనిచ్చిన బిడ్డ ఎవరు, సాక్షాత్తు సృష్టికర్త. ఆమేన్. ఆమె పరిశుద్ధాత్మ దేవుని ఆవరింపు ధర గర్భవతి అయింది. ఆమేన్, హల్లెలూయా. రానియండి, నిందలు రాని, హేళన జరగని, అవమానం రాని, సభల్లోకి లాగని, నిశ్శబ్దంగా ఉండు, సంతోషంగా ఉండు, ఆనందంగా ఉండు. దుఃఖపడవలసిన అవసరం లే. ఎందుకు తెలుసా, అది నీకు దీవెన. నువ్వు ధన్యురాలివి, నువ్వు ధన్యుడు. ఆమేన్, ఆమేన్. ఇలా దీవెన వస్తుంది, ఇలా గొప్ప దీవెనలు వస్తాయి. లాస్ట్ ఫైనల్గా ఏంటో తెలుసా, మలాకి రాసిన గ్రంథం ప్రకారము సంపాదనలో ప్రథమ ఫలము దేవుని సన్నిధికి తెస్తే మనకు దీవెన వస్తుంది. ఆమేన్. మనం సంపాదించిన దాంట్లో ఏదైనా సరే ఏం తేవాలి, ప్రథమ ఫలము తీసుకొచ్చి సన్నిధిలో పడేసి దేవుని స్తోత్రం. అప్పుడు ఆకాశ గౌనులు విప్పి నేను మీకు దీవెనలు కుమ్మరిస్తా అన్నాడు ప్రభు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ఈ 4 రకాలుగా దేవుడు మీ ముందుంచాడు. మీకు దీవెనలు ఎలా వస్తాయో, మొదటిది ఏంటిది, దేవుని మందిరపు పని కలిగి ఉండడానికి నిన్ను నువ్వు పరీక్ష చేసుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అలా దీవెన. రెండోది, దీవెన ఎలా వస్తుంది, ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకుంటూ పరిశుద్ధ బతకాలి. ఆమేన్. అలా బ్రతే ఓబేదేదోము వలె నీ ఇంటికి కూడా దీవెన వస్తుంది. మూడోది ఏంటిది, ఎన్ని రకాలుగా హింస పెట్టినా, బాధ పెట్టినా, దూషించినా, ఏలన చేసినా నువ్వు ధన్యురాలి. భయపడద్దు, బాధపడద్దు, ధన్యుడను. ఎందుకంటే నీకు దీవెన, పరలోకంలో నీ దీవెన గొప్పగా పోతుంది. ఆమేన్.
ఇది మూడోది. నాలుగోది ఏంటి నాయన? నాలుగోది ఏంటిదంటే నీ రాబడిలో ప్రథమ ఫలము. దేవుని మందిరానికి తెస్తే నేను ఆకాశ గౌనులు విప్పి నేను మీకు విస్తారంగా ఇస్తాను. ఆమేన్, హల్లెలూయా. అది మీ హృదయపూర్వకంగా. ఆమేన్. ఈ 4 రకాలుగా దీవెన వస్తుంది కనుక, దేవుడు మీతో మాట్లాడాడు కనుక ఈరోజు దేవుడి సన్నిధిలో ఉన్నారు. ఆ 4 విధాలుగా మిమ్మును మీరు సరి చేసుకుంటూ దేవుడి సన్నిధిలో హృదయాన్ని శుద్ధి చేసుకుంటూ నిలబడితే ఆయన తోడు మీకు దొరుకుతుంది. ఉన్నతంగా మీరు దీవించబడతారు.